హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లూదియా స్టైల్ వ్లాగ్స్. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేనైతే ఇలా చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్స్లో తెలియచేయండి. నా చికెన్ ఫ్రై నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో చెప్పండి. అండ్ తెచ్చుకున్న చికెన్ని బౌల్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక దాల్చిన చెక్క, లవంగాలు 4 లవంగాయలు వేసి వేపుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరుగుకొని ఆయిల్లో వేసి మంచిగా వేపుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా తీసుకొని మధ్యలోకి కోసి అవి కూడా వేసి మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేపుకున్న తర్వాత దాంట్లోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 1/2 kg చికెన్ చేస్తున్నాను. సో నాకు 1/2 kgకి అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చూపించినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది. అవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ ఆనియన్ పేస్ట్లో వేసుకొని వేపుకున్న ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతా కలిసేదాకా కలుపుకుంటూ వేపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి పసుపు, ఉప్పు వేసి ఒకసారి మరలా మొత్తం కలుపుకొని మూత పెట్టాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చి చికెన్ మెత్తగా మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఒకవేళ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తో చికెన్ ఉడకకపోతే కొంత వాటర్ పోసుకోవచ్చు. నాకైతే ఇక్కడ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోని చికెన్ మంచిగా ఉడికింది. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటివి ఇంకా ఎలాంటి వంటలు కావాలో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇట్లా మధ్య మధ్యలో తీసి కలుపుతూ కొంచెం ఉడికిందా లేదా చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే ఇక్కడ ముక్క మంచిగా సాఫ్ట్గా ఉడికినట్టు చూపించటం క్లిప్ మిస్ అయింది. దాంట్లో ధనియాల పొడి, కొంచెం వాటర్ ఉండగానే ధనియాల పొడి అండ్ గరం మసాలా, కొంచెం కారం, స్పైస్కి తగ్గట్టుగా కారము, ఉప్పు మనకు తగ్గట్టుగా వేసుకోవాలి. నాకైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ స్పైస్ అయితే సరిపోతుంది. మీ స్పైస్కి తగ్గట్టుగా మీరు కారం సెట్ చేసుకోండి. అండ్ మొత్తం కలుపుకొని వేపుకోవాలి. మంచిగా వేపుకుంటూ ఉండాలి. ఇట్లా కలుపుతూ వేపుతూ ఉండాలి. ఈ కారము ఎప్పుడైతే ధనియాల పొడి, గరం మసాలా, కారం వేస్తామో వేసిన దగ్గర నుంచి మూత పెట్టనవసరం లేదు. సిమ్లో పెట్టి వేపుకుంటూ ఉండాలి. చిన్న ఎండు కొబ్బరి ముక్క తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ పట్టి ఆ పొడిని ఈ చికెన్ ఫ్రైలో కొంచెం లాస్ట్లో వేసుకొని ఈ కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక 2 minutes కంటిన్యూగా కలుపుతూ వేపుకోవాలి. బాండీకి అడుగంటే అంతవరకు ఈ ఫ్రైని వేపుకుంటే సూపర్ ఉంటుంది. ఈ ఫ్రై పప్పులో కానీ, పప్పుచారులో కానీ, సాంబార్లో కానీ సైడ్ డిష్గా సూపర్ ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకొని బౌల్లోకి వేసుకొని పక్కకు తీసుకుంటే యమ్మీ చికెన్ ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.